ఇంకా ఇదైతే మార్నింగ్ వ్యూ అండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పిల్లలు లేవకముందు. సో ఇలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు లేవకముందు అయితే. ఇదైతే ఇంకా ఈవినింగ్ వ్యూ అండి పిల్లలు లేసాక. చూడండి ఎలా ఉందో వ్యూ. సో నేనైతే మా వేదశ్రీ అప్పుడే లేచింది. శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నా నిద్రలో నుంచి బయటకు రావాలని, అదైతే అస్సలు రావట్లేదు. ఇంకా అప్పుడే గాలి ద్వారం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కూడా రూమ్కి వెళ్దామని అయితే బయలుదేరిపోయాము. మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము. సో ఇదే అండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బావి. ఇప్పటికీ మా అత్తమ్మ ఆ బావి వాటరే తాగుతుంది. ఎటన్నా పొలం పనికి కానీ ఎటన్నా పోయేసినాక తొందర వాటర్ ఏదుకొని తాగుతారు అనమాట. ఎందుకంటే చల్లగా ఉంటాయి, అసలు ఏ ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు ఆ వాటర్ అయితే. అంత చల్లగా ఉంటాయి బావి నీళ్ళు, ఎందుకో మరి వాళ్ళకి అవే అలవాటు అయిపోయినాయి. ఇంకా ఇక్కడైతే నేను మా వేదశ్రీని నిద్రలో నుండి బయటకు వస్తే కొంచెం అన్నం తినిపించచ్చు అని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నా. అయితే అది అస్సలు వస్తలేదు. అయితే ఇంకా పోయేటప్పుడే మినరల్ వాటర్ అయితే క్యాన్ వేసుకొని పోతాము. ఎందుకంటే మేము ఆ వాటర్ తాగలేము, తాగినా అవి మాకు జలుబు అవుతుంది అని చెప్పేసి అయితే పోయేటప్పుడే క్యాన్ తీసుకొని అయితే వెళ్తాము. ఇంకా ఈమెనైతే మా ఆడపడుచు ఊర్లోనే ఉంటారు, మా ఊర్లోనే, మా ఇంటి దగ్గరనే. సో మా వేదశ్రీ కోసం అయితే సరపిండి పెడుతుంది. ఒకటేమో మంచిగా వచ్చింది, ఇంకోటేమో గంజికి అతకపోయింది, ఇంకోటేమో మతను ముచ్చట పెట్టుకుంటే మొత్తం ఆడగొట్టింది. సో ఇప్పటి నుండే కోడల్ని గ్రిప్లో పెట్టుకుందామని ట్రై చేసింది కానీ అది ఏం వర్కౌట్ కాలే. సో ఇదైతే మేమైతే రూమ్కి అయితే బయలుదేరిపోయాము. దారిలో వస్తుంటే ఇంకా ఇప్పుడు వర్షాల సీజన్ కదా, అన్ని చెట్లన్నీ కట్ చేస్తున్నారనమాట. కానీ పెద్ద పెద్ద కొమ్మలన్నీ రోడ్డు మీదనే వదిలేసిపోయారు. సో అలా వదిలేస్తే ఎలా, ఎవరికైనా దాకొద్ది కదా అన్న మాటకి మా ఆయన పక్క కారు ఆపి మరి నాతోనే తెప్పించిండు. సో ఇక ఇట్లనే ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మా ముళ్ళలు, మా మూటలు, ఇవన్నీ పప్పులు, ఉప్పులు, మామిడికాయలు, బియ్యం బత్త ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుండి. ఇంకా ఫస్ట్ రాగానే చెట్లకు నీళ్ళు పోయి అని బయట నుండే కొరుతుండు మా ఆయననైతే. అసలు చెట్లను చూసేసరికి నిజంగా నాకు కూడా ధైర్యం రాలేదండి. మేము వెళ్ళిందైతే జస్ట్ 3 డేసే. ఫ్రైడే రోజు వెళ్ళినాం, మండే ఈవినింగ్ వరకు అట్లా వచ్చేసినాం. ఆ లోపే చెట్లు కూడా ఎంత ఎండిపోయిందో. అయినా మా రూమ్ సైడ్ అయితే మస్తు ఎండ కొడుతుంది, మామూలుగా ఎండ కాదు, బాగా ఎండ మా రూమ్లకి పొద్దున్నే పడుతుంది. సో అందుకే చెట్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా కొంచెం వర్షం పడంగానే మళ్ళీ మొక్కలు అయితే నాటుకోవాలి. మనీ ప్లాంట్ చూడండి ఎంత ఘోరంగా ఎండిపోయిందో. అదైతే మాకు గుమ్మం మొత్తం చుట్టుకుంది, అట్లాంటిది మొత్తం ఎండిపోయిందండి. పాపం మా ఆయన అయితే చాలా ఇష్టంగా పెంచుకున్న మొక్కలండి ఇలా అయిపోయాయి. ఇంకా మీషో నుండి అయితే ఆర్డర్స్ వచ్చేసాయి.